దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో కూర్చున్నట్టు మీతో ప్రభు మాట్లాడడానికి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు ప్రేమగలుగుతుంది ఇచ్చిన కుటుంబ సమాధానం మేము ఈ సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరితో మాతో మాట్లాడాలని ఈ వాక్యం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మిక సహాయం మీ సేవకులకి ఇచ్చి సంఘంతో మీరు ఏమి మాట్లాడలేన్నారు ఆ మాటలతో సంఘానికి ఈ మాటలు ఇచ్చి వారికి ఆత్మీయమైన జీవితాలను బలపరచమని వచ్చిన బిడ్డలు అలాగే ఇంకా రానున్న బిడ్డలతో మాట్లాడి నీ కృప వాక్యం ఇచ్చి మహిమ తెచ్చుకున్నాను. యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు సంఘం విశ్వాసులు లోకముల క్రైస్తవ సంఘాలు అనబడిన విశ్వాసులు ఆత్మీయంగా దిగజారిపోట ఆత్మీయంగా దిగజారిపోట గల కారణాలు ఈరోజు మనం కొన్ని సంగతులను తెలుసుకుందాం. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రతి ప్రాంతాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి చోట సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారు. గల కారణాలు ఈరోజు మనం కొన్ని చెప్పుకున్నాం. క్రైస్తవులు ఇలా దిగజారిపోవడానికి దేవుని దూరమైపోవడానికి కారణం లేకపోకుండా ఏమీ ఉండదు, కానీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకుని ముందుకు వెళ్దాం. మీరు అంశాన్ని ఆత్మీయముగా దిగజారిపోవడానికి కారణాలు అని పెట్టుకోండి. దానికి ఒక వాక్య భాగాన్ని
గ్రంథము 1వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన బలమును అనుభవించుదురు, తమకు లక్ష్యమగు వరకు తమ ఆలోచనను అనుసరించుదురు. ఒకసారి నుంచి పైకెత్తి స్తోత్రం చెప్తాం. చూసారా, ఇక్కడ సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 31వ వచనంలో కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన బలమును అనుభవించుదురు, తమకు యథార్థమగు వరకు తమ ఆలోచనను అనుసరించుదురు. విన్నారు కదా? ఈ వాక్యంలో దైవభక్తి కలిగిన వారు, దేవుని వాక్య జ్ఞానం కలిగిన వారు ప్రభు యొక్క మాటలను, ఆయన యొక్క ఆలోచనలు, గద్దింపులను తునీకరించే వారు ఎవరైతే ఉన్నారు, దేవుని యొక్క భయభక్తుల నుంచి ఇష్టం లేక దేవునికి అయిష్టమైన జీవితాలు జీవించేటువంటి వారి నుంచి మాట్లాడుతూ, కాబట్టి వారు ఏమైపోతారంటే వారు తమ ప్రవర్తన అంటే ఆత్మీయంగా దిగజారిపోవడానికి వాళ్ళే కారణంగా ఉన్నారు. వారి ప్రవర్తనకు తగిన బలను అనుభవిస్తారు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళెంత దిగజార్చిపోయారు. కింద 2 అన్నాడు, తమకు ఎగస్సమగు వరకు అంటే వాళ్ళ కడుపులో అరగకపోతే అయిపోతుంది, వాంత అయిపోతుంది. అది అలాగా వారి జీవితంలో తిరిగి ఇబ్బందులకి కష్టాలకు గురైన తర్వాత తలకాయ కొట్టుకుని కాళ్ళు చేతులు చల్లబడిన తర్వాత ఇంకా మన పరిస్థితి మారిపోయింది అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేయగలరు? ఆత్మీయంగా దిగజారిపోయిన తర్వాత వారి పరిస్థితి భయంకరంగా ఉంటాయి. వాటిని మనం రోజున కొన్ని కారణాలు చెప్పుకుందాం. ఎందుకు దిగజారిపోయే గల కారణం సంఘంలో, సమాజంలో ఇంకా చెప్పాను కదా, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ యొక్క ప్రార్థనా ముఖ్యంలో దేవునికి మహిమ తేవలసండి దైవ పిల్లలు జారిపోయి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ
వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ తిరుగుతున్నటువంటి వారు ఎవరంటే ఆత్మీయంగా దిగజారిపోవడానికి వారు కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు అంటే ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణం చెప్పి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. చాలు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోవడం వలన సంఘంలో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి పెద్దవారు, ప్రతి చిన్నవారు అందరూ ఎవరైతే ఉన్నారో సంఘంలో సభ్యులుగా, సంఘంలో దేవుని బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వారు ప్రభునామమున రక్షించబడి ప్రభునామమును బాప్తిసం పొంది ప్రభునామంలో దేవుని కార్యాలు రచించి ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేయకపోవడం వలన వారికి శోధనలోకి వెళుతున్నారు అన్నట్లు చెప్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించడం అంటే అది చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన స్థితి. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన అనేది ప్రతి దాన్ని కూడా జయించగలుగుతాం, ప్రతి పరిస్థితిని జయించగలుగుతాం. ఈ లోకంలో పాపాన్ని జయించగలుగుతాం, ఈ లోకంలో ఆక్రమణను జయించగలుగుతాం, ఈ లోకంలో తాగును జయించగలుగుతాం, ఈ లోకంలో లోక ఆశయాన్ని కూడా జయించగలుగుతాం. కనుక అటువంటి ప్రార్థన అందరిలో కూడా ఉండాలి. కొందరిలో కాదు, అందరిలో ఉండాలి. మరీ ముఖ్యంగా యవన స్త్రీల్లో ఉండాలి. యవనే కాదు, బిడ్డల మగపిల్లలు కూడా ప్రార్థన చాలా ఉండాలి. ఇలా ప్రార్థన లేని యవనస్తులు చాలామంది మరి శోధనలో పడిపోవడానికి లేక ఆత్మీయంగా ఎదుటి వారు జారిపోవడానికి ఎక్కువ కారణాలు కలిగి ఉంటారని తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరి గురించి కాదు కానీ ఇక్కడ నుండి పెద్దవారు ఎవరైతే ప్రార్థనలో లోపించి ప్రార్థనలో లోపం కలిగి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా శోధించబడతారు, శోధనలో పడిపోతారు. అది చివరికి కలిగిస్తుందంటే ఆత్మీయంగా జారిపోవడానికి ఇంకా ప్రార్థనగా రాబోతాడు, వాక్యం చదువుతాడు, ఒక పాట పాడలేదు, మరి ఒక కార్యక్రమాలు చేయడానికి ఇష్టం లేకుండా ఆత్మీయత నిన్ను దిగజారి చేస్తాడు, దేవుడికి చాలా దూరం పెట్టేస్తాడు. కనుక అయితే ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణం ప్రార్థన.
నువ్వు పొద్దుటే ప్రార్థన చేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ పరంగా ప్రార్థన చేసుకోవాలి, సేవకులతో ప్రార్థన చేయాలి, సంఘంతో ప్రార్థన చేయాలి, విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి. అనేకమైన ప్రార్థనా కూడాల్లో ప్రార్థన చేయాలి. కనుక ఎప్పుడైతే ప్రార్థన ఉండదు, లేని వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక దిగజారిపోవడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతున్నాయి. ఆ శోధనలు మరి ప్రవేశించిన తర్వాత, దిగజారిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి రావడం అనేది చాలా కష్టమైగా మీకు అనిపిస్తుంది. అందుకే ఇందాక ఒక మాట చదువుకున్నా, ఈ జీవితంలో ఇవన్నీ చదువుకున్న తర్వాత, ఇవన్నీ అనిపించిన తర్వాత పైకి రావాలని నీకు అనుకుంటా, కానీ ఇలా అనుకుంటా ఇవన్నీ అక్షములైనవి, వీటిని నాకు అక్షములైనవి, నేను ఎవడు బయటకు తీసుకొస్తాడు, నేను ఎవడు బయటకు రావుతాడు అని అనుకుంటున్నప్పుడు నీ పరిస్థితి చేయడానికి పోగొట్టుకున్నావు. కనుక జాగ్రత్త, ప్రార్థన చేయకపోవడం వలన ఆత్మీయంగా దిగజారిపోయే పరిస్థితి. కొంతమంది కుటుంబాలు మరి పెద్దవాళ్ళు ప్రార్థన చేసేవాడు, పొద్దుటే ప్రార్థన చేసుకుంటున్నారా? చిన్న పిల్లలు రాత్రి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా? సరే, ఏ టైంకి వచ్చినా మొదటిగా వాళ్ళని వచ్చిన తర్వాత ఏ టైంకి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అని ఆరా లేకపోతే వారి జీవితం కంపైపోతుంది. వాడి జీవితం పెద్దవాడు కూడా నాశనం చేసినట్లే. కనుక మరి చిన్నప్పటి నుంచి వాడికి ప్రార్థన నేర్పించడం కాదు, పెద్ద అయిపోయిన తర్వాత కూడా చెప్పవలసిన అవసరాలు కూడా ఉంటారు. వాక్యం చెప్తుంది. కనుక వాళ్ళు ప్రార్థనా పనులుగా, ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు ఉంటున్నప్పుడు మన ఇంట్లో ప్రార్థన అనుకోగలిగిన వాళ్ళుగా, వాక్యం అనుకోగలిగిన వాళ్ళుగా, ఆత్మీయంగా జీవిస్తుంటే వాళ్ళుగా ఏం చేయాలంటే, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. వాళ్ళు తీసుకొని, కసుకొని, తిట్టుకొని, ఎంత దరిద్రంగా అండి, ఎంత ఉదయకాలం అయినా, ఎప్పుడైనా ఉదయకాలం ఈ విధంగా సాయంత్రకాలంలో ప్రార్థన ఎప్పుడైతే లోపిస్తుందో వాళ్ళు ఇంకా మెల్లిమెల్లిగా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ప్రార్థనకి దిగజారిపోతారు. ఆ ప్రార్థన అనుభవాలు ఈ అనుభవాలు వస్తాయంటే లోక సంబంధమైన వారి యొక్క అనుభవాలు వచ్చి వాటితో కలిసి ఉంటుండగా ప్రార్థనకి రాకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ నిర్లక్ష్యంలో వాళ్ళు శోధించబడతారు, దిగజారిపోతారు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ప్రార్థన లేకపోవడం వల్ల దిగజారిపోతారు. రెండో మాట, మత్తయి రాసిన సువార్త మనకు తెలుసుకున్న వాక్యమే కానీ మనం చదువుకుంటాం. 13వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 18 నుంచి 23 వరకు ఒకసారి చదవండి. 18 నుంచి చదువుతున్నాం. ఇత్తువాని గురించిన ఉపమాన భావము ఏనండి, ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని గ్రహించగలరా? దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఎత్తుకునే దాన్ని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన ఎత్తబడిన వాడు వీడే, రాతి మీద ఎత్తబడిన వాడు వాక్యం విని
వాక్యము నిమిత్తము వాక్యము నిమిత్తము శ్రమైన హింసను కలుగుగానే అభ్యంతరపడి మళ్ళ పుత్రులు విత్తబడిన వాడు వాక్యం వినేవాడే కానీ ఐక్య విచారము ధనమోసము ఆ వాక్యాన్ని నడిచిపోయిన కనుక వాడు నిష్ఫలుడు. ఇక్కడ మంచి విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అలాంటి వాడు సఫలులై ఒకడు దూరంతులుగా ఒకడు అరుదంతులుగా ఒకడు ముప్పుదంతులుగా ఫలించింది. ఇక్కడ ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాడు సంఘంలో సంఘ విశ్వాసం గురించి. ఇక్కడ 4 రకాల వ్యక్తులు మనకి కనపడుతున్నారు. వీరు సంఘంలో ఉన్నవారు, సంఘంలో దేవుని వాక్యం వినేవారు. ఇక్కడ విత్తనము దేవుని వాక్యం, విత్తనము దేవుని వాక్యం. అయితే సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా దేవుడు సంఘంలో విత్తనాలు వాక్యము బోధించబడుతుంది. బోధ దేని కొరకు చెప్పబడుతుంది? దేవుని రాజ్యంలో సంఘాన్ని సిద్ధపరచడానికి ఆ బోధ చెప్పబడుతుంది. అయితే ఆ రాజ్యంలో ప్రవేశించుకున్నట్టు మరి కొంతమంది ఆ వాక్యము హృదయాన్ని వేసుకోవట్లేదు. కదా, వస్తున్నారు వెళ్తున్నారు, ఊరికే కనపడుతున్నారంటే. మరొకరు వస్తున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు, వాక్యాన్ని ఎత్తుకుంటున్నారు. వాళ్ళ హృదయాలు పండ మార్చుకుని కఠిన హృదయులై ఆ యొక్క చర్చిలో కూర్చొని వింటూ ఉంటున్నట్టే వ్యక్తులు అన్నమాట. వారి హృదయాల్లో వాటిని ఎత్తపడుతున్నదా. కొంత అభ్యంతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వేడి కలిగినప్పుడు పరిస్థితులు అది మొదలెత్తుతాన్ని ప్రకటించినప్పుడు ఆ పరిస్థితులకు ఏం చేయబడుతుందంటే ఆ యొక్క నీరు, ఆ ఇతరుల యొక్క నీరు ఎండిపోతుంది. ఒకసారి అందరూ సూత్రం చెప్పండి. అయితే 3వ వాడి యొక్క మరి ఆ సంఘం, అదే సంఘంలో అదే వ్యక్తుల్లో మరొక కేటగిరీ, 3వ కేటగిరీ వారు కూడా ఉన్నారు. వాళ్ళు వింటున్నారు, వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎన్నో వాక్యాన్ని ఆ విత్తనం విత్తిన తర్వాత పరిశుద్ధాత్మ వాక్యాన్ని ఫలింప చేయడానికి సిద్ధంగా ఉండగా వాటిలో లోక సంబంధమైన పాపాలన్నింటినీ కూడా తుప్పలు, కంచెలు, ముళ్ళ తుప్పలు ఇలాగా అనేటి పాపాలు ఉంచుకొని వాక్యములు ఎరగకుండా, వాక్యములు నడవకుండా, భక్తులు జీవించకుండా, దేవునికి భయపడకుండా వారి జీవితం చేసుకున్నారంటే ఆత్మీయంగా అణిచివేసేసుకుంటున్నారు. అయితే వీళ్ళు అణిచివేసుకోవడానికి గల కారణం ఈ లోకం నుండి ఆశలు, వాళ్ళు లోకంలో ఉండి పరిస్థితులకు లోబడి వాటికి జీవించి వాళ్ళ చేతుల్లో ఉండే డబ్బు ఏం చేసుకోవాలో తెలియక, ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక వాటిని పట్టుకెళ్ళి అనగా వాళ్ళ ఇష్టానుసారంగా వారి జీవితాలను పాడు చేసుకుని ధనమోసంతో, ఐక్య విచారంతో వారి ఆత్మీయ జీవితాన్ని అనగా విత్తనాన్ని పైకి రాకుండా మళ్ళీతో ఆ యొక్క పాపాలతో ఏం చేసుకుంటారు తెలుసా? అనగా అణగార్చుకుంటున్నారు. ఇలాగా ఆత్మీయ జీవితాల సమయంలో
ఏం చేయబడుతున్నారంటే సంఘం నుండి పురుషులు స్త్రీలు యవనస్తులు పెద్దవారు చిన్నవారు యవనస్తులాగా ప్రతి ఒక్కరు దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యం లోతుగా హృదయంలోకి వెళ్ళకపోవడం. రెండోది, దేవుని వాక్యం లోతుగా హృదయంలోకి వెళ్ళకపోవడం. ఇక్కడ వాక్యం ఏమని చెప్పాను? ఇత్తనం కదా, జాగ్రత్తగా గమనించండి. వాక్యం ఇత్తనం. అయితే ప్రతి చోట విత్తనం అనే మాట ఎక్కడైనా కనపడితే అది వాక్యానికి భావించండి. వేరో ఒక పరిశుద్ధ ఏదో సందర్భంగా విత్తనం గురించి మాట్లాడతారు. విత్తనం మనిషి కూడా చెప్పబడింది. అదే అన్నట్టు తీసుకు విత్తనం ఎత్తిన తర్వాత అది చావకపోతే అది ఫలించేది అని మాట్లాడేది. ఎవరి గురించి మాట్లాడేది? యేసు ప్రభు గురించి మాట్లాడుకున్నాడు. అలాగే సంఘం గురించి కూడా మాట్లాడాడు. ఆ విత్తనాలు ఏం చేయబడాలి? చావబడాలి. అంటే వారి పాపాలకి వారు చావబడి కొత్తగా అంకురమేసి నీ ద్వారా ఏం చేయాలి? అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి, అనేక విత్తనాలు రావాలి. అంతేకాకుండా విత్తనాలు గురించి చెప్పినప్పుడు గురుగులు విత్తనాలు, గోధుమలు విత్తనాల గురించి చెప్పాలి. వాటి అన్నమాట కోతకాలాన్ని ఏం చేస్తాడు? కోస్తాడు. గురుగులేమో అగ్గిలో పడేస్తాడు. గోధుమలేమో వాటిని కొట్టులో పరలోకంలో చేరుస్తాడు. అది ఎవరి గురించి? మనుషుల గురించి. అర్థమైందని ఇక్కడ అక్కడ చూసారు. ఇక్కడ వాక్యానికి వాటికి తేడా ఉంది. విత్తనం ఇక్కడ దేవుని రాజధాని గురించి మాట్లాడుతుంది, ఇక్కడ వాక్యం గురించి మాట్లాడుతుంది, అక్కడ మనుషుల గురించి మాట్లాడుతుంది, భక్తుల గురించి మాట్లాడుతుంది. అర్థమైంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసి వెళ్ళాలి. ఇలా దిగజారిపోయిన పరిస్థితులు వాక్యంలో లోతుగా వారి జీవితాలు వాక్యం లేకపోవడం వల్ల, లోతుగా వారి హృదయంలో వాక్యాన్ని ఉంచుకోకపోవడం వల్ల వారి దేవుళ్ళు జారిపోవడానికి గల కారణం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి ఆత్మీయంగా దిగజార్చుకోవడానికి ఇంకేం కారణాలు చూద్దాం. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. దయచేసి అందరూ చూడండి. మొదటి రాజుల గ్రంథం జాగ్రత్తగా చూడండి. ఏమిటి అంటే వివాహ విషయాలలో పొరపాటు చేయటం వల్ల కూడా భక్తులైన వారు, భక్తి కలిగిన బిడ్డలైన వారు, ఆడపిల్లలు మగపిల్లలు గొడ్డలు జారిపోతారండి. అంటారా? భక్తులైన కుటుంబాల్లో, భయభక్తులు కలిగిన కుటుంబాల్లో యవన పిల్లలు, ఆడపిల్లలకి మగపిల్లలు వివాహాలు చేసే విషయాల్లో కూడా మరి జాగ్రత్త లేకపోతే ఆత్మీయంగా వాళ్ళు ఆడపిల్లైనా మగవాళ్ళైనా మగపిల్లైనా దిగజారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చదువుదాం. 11వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. జాగ్రత్తగా చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు, అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు, మీరు ఏంటంటే తమ దేవతల తట్టు తిప్పుతులు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పాడు. అయితే చూసారా, రాజైన
దేవుని బిడ్డ అయినటువంటి సొలొమోను పరకుమార్తెను గాక చూసారా ఏం చేశాడు? అనేక మంది కుమార్తెలు జనుల్లో ఉన్నటి అనేక మంది పరాస్త్రీలను మోహించి కామతలత గలవాడే అయ్యి వారిని ఉంచుకుంటూ వచ్చాడు, పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. అతడికి 700 రాజుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నాడట. 700 మంది ఉపవతులను ముప్పుడు గత్తులు. ఉపవతులంటే ముప్పుడు గత్తులు వాళ్ళందరూ విగ్రహ ఆరాధకులు అయ్యడం వల్ల విగ్రహ ఆరాధన ఒక్కడుంటే చాలండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరున్నా చాలు. తిరిగి దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా చేయడానికి ఎక్కువ అవకాశాలు దిగజారిపోవడానికి. అది ఆడవాళ్ళు అయినా కానీ మగవాళ్ళు అయినా కానీ. మగపిల్లలు కానీ వివాహాలు ఇస్తారు, ఆడపిల్లలు మగపిల్లలు ఇస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయముల వలె అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థముగా కాకపోయింది. సొలొమోను అస్తరోతులను, సీదోనీయుల దేవతలను, మిల్కోమును, అమోరీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచింది. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయముతో చూసారా? దేవుడని యెహోవా యథార్థముగా దావీదు నడిచాడు. తన కుమారుడు ఎలా నడిచాడు? భయంకరమైనటువంటి ఏ రకమైన దేవతలు అనుసరించి నడుచుకున్నాడట. చాలు. ఇక్కడ మనం ఏమర్థం తీసుకోవాలి? బైబిల్లో ఇంకా ఉన్నారు చాలామంది దైవబిడ్డలైన వారు దేవునికి వ్యతిరేకంగా వారు దైవ బిడ్డలను కాకుండా విగ్రహారాధకుల్ని పెళ్లి చేసుకుని వారి జీవితాల్లో తిరిగి మన దేవునికి దూరం అయిపోయి ప్రభువుకు దూరం అయిపోయిన జీవితాల్లో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు కూడా అనేక మంది కూడా ఉన్నారండి. ఈరోజు భూమి మీద కూడా ప్రభు బిడ్డలు, ఆడపిల్లలు, మగబిడ్డలేమో అన్యులకు చేయడం వల్ల, మగబిడ్డలేమో స్త్రీలేని వారికి అన్యులకు చేయడం వల్ల వారి ఆత్మీయ జీవితాలు దిగజారిపోయి తిరిగి ప్రభు దూరమైపోయిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కనుక దిగజారిపోవడానికి గల ఇది ఒక కారణం కూడా ఉంది. కనుక జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క బిడ్డలు అనబడినట్టు మీరు ఎలా ఉండాలి అంటే దేవుని ఇష్టమైన దేవుని సన్నిధిలో ఈ బిడ్డల్ని ప్రభు కొరకు సిద్ధపరచడానికి, పడిపోకుండా కాపాడుకోవడానికి మీరు వివాహాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తా. మీరు ప్రార్థన చేయటం కాదు, నేను ప్రార్థన చేయటం కాదు, పాస్టర్ గారు ప్రార్థన చేయటం కాదు, సంఘం ప్రార్థన చేయటం కాదు. వివాహానికి వచ్చిన కుమార్తె కానీ, వివాహానికి వచ్చిన కుమారుడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను భక్తిలో పడిపోకుండా, భక్తిలో జారిపోకుండా నాకు సాధ్యమైన సహాయం నాకు మరి భక్తి కలిగినటువంటి బిడ్డలు నాకు ప్రభువా అని కుటుంబస్తులు అడగాలి. ఆ కుమారుడు మగపిల్లలు వాడైతే ఆడపిల్ల భక్తి కలిగినట్టు, విశ్వాసం కలిగినట్టు బిడ్డ కావాలని ప్రార్థన చేసుకోవాలి. ఆడపిల్ల అయితే భక్తి కలిగి విశ్వాసం కలిగినట్టు కుమారుడు నాకు అనుగ్రహించిన నన్ను ఏర్పరిచే ప్రభువా అని ఆడపిల్ల అడగాలి. అప్పుడే సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, అందరి ప్రార్థన ఆలకించి కార్యం చేస్తారు. నీలో ప్రార్థన లేదు, నువ్వు అడగవు. నీకేం దైవపిల్లలు కావాలి? ఆడపిల్లలకి కావాలి, మగపిల్లలు దైవపిల్లలు, మగపిల్లలకేమో ఆడపిల్లలు దైవపిల్లలు కావాలి.
కాదు. మొదటగా మనం ప్రార్థన చేయాలి. అవసరమైతే మనం ప్రార్థన చేయమని మన పిల్లల్ని బలవంతం పెట్టాలి. ప్రార్థన చేయండి, ప్రార్థించండి అని అడగండి. నువ్వు అడిగితే దేవుడు కాదు, ఇవ్వడం కాదు అనగా భాగస్వామిని ఎంచుకునేటువంటి ఆడపిల్లైనా, భాగస్వామి ఎంచుకునేటువంటి మగపిల్లడైనా మరి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థనలో నిలబడాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధవాహానికి దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక మనం పర్వాలేదే, మన ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లలు మార్చుకుంటాం, మన ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు మార్చుకుంటాం అనే అభిప్రాయాలు ఎంత మాత్రం కూడా జరగని పని. మరొకసారి ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తునామములో మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రేమిటి వల్ల ఈ విషయాన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించగలరని తెలియజేస్తున్నాను. కనుక మూడవది, వివాహం విషయంలో పొరపాటు చేయకండి. చేస్తే ఏమవుతుందో తెలిసింది. చెప్పండి మీ పిల్లలకి, చెప్పండి మీ కుమార్తెలకి, చెప్పండి మీ కుమారులకి, ప్రార్థన చేయడం బాబు, ప్రార్థన చేయడం తల్లి, మంచి గురువు కొరకు, మంచి వధువు కొరకు ప్రార్థన చేసుకోనన్నా అని అవసరం ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. అన్ని పూర్వకాలంలో క్రైస్తవ బిడ్డల్లో ఎవరైనా వివాహాలు జరగాలంటే పరిశుద్ధమైన బిడ్డలు, యవనస్తుల బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహాల కొరకు ఉపవాసాలను కన్నీళ్ళు కాచి, ప్రభువా మంచి బిడ్డ నాకు వివాహం కొరకు సిద్ధపరచు అని మగపిల్లలు ప్రార్థన చేసేవారు. ఆడపిల్లలు ప్రార్థన చేసేవారు, ప్రభువా నాకు మంచి వరుణ్ దయచేయండి, ఆత్మీయమైన బిడ్డని, వాక్యంలో ఎదిగే బిడ్డని, నేను పడిపోకుండా, నేను జారిపోకుండా దయ బిడ్డ నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసేవారు. ఈ రోజున వేరే మరి రానప్పుడు మనకి దైవ బిడ్డలు ఎక్కడ చూస్తారు? ఆడపిల్లలకి దైవ బిడ్డలు ఎక్కడ చూస్తారు? మన పిల్లలకి ఆలోచించి మొదటగా చేసుకునే వాటికి మాత్రం ప్రార్థన ఉండాలి. ఎందుకంటే అతని కోరికని భాగస్వామి, తన కోరికని భాగస్వామి ఆడపిల్లైన మగపిల్లడికైన భాగస్వామి ఎవరితో అనగా వాడు ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు అలాగే చేశారా? అవును, నేను అలాగే చేశాను. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను. అర్థమవుతుంది. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నేను ప్రభు సన్నిధిలో యేసు ప్రభు వారు 18 సంవత్సరంలో అంగీకరించిన తర్వాత 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు వెళ్ళిపోయే వరకు కూడా నేను నాకు నా సేవ వరకు ఆత్మీయ జీవితం కలిగించి సహకారి కావాలని ప్రభు ప్రార్థన చేశాను. ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా ఆడపిల్లలకు వచ్చేస్తాడా? ప్రార్థన లేకుండా మగపిల్లలకు వచ్చేస్తాడా? లేదంటే అమ్మగా నేను, నాన్నగా నేను, సంఘస్థులు, పాస్టర్ గారు, పాస్టర్గా మీరు ప్రార్థన చేస్తే బాగుంటుంది. నిజంగా బాగా చేస్తాం, వస్తుంది. కానీ ఆత్మీయమైన బిడ్డ కావాలని కోరుకున్నాం, బయట నువ్వు ఆత్మీయంగా ఉండవు. ఆడపిల్ల ఆత్మీయంగా లేకపోతే మగపిల్లడు ఆత్మీయంగా వెళ్ళిన వాడుగా ఎలాగ నెగ్గలడు ఆ పిల్ల దగ్గర? అలాగే ఆడపిల్ల ఆత్మీయంగా వెళ్ళి బిడ్డ కోరుకున్నట్టు నీవేమో రోడ్ల మీద అక్కడిక్కడ రాష్ట్రాలు తిరుగుతూ ఉంటావు, ఆత్మీయంగా లేనివాడు. మరి ఎలా నిలబడగలుగుతుంది దగ్గర? అందుకే ప్రార్థన చాలా అవసరం. కనుక దయచేసి ఇలా వివాహం విషయంలో దిగజారిపోయిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక జాగ్రత్త పడండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. నేను కనుక లూకాసు వార్తలు మాట్లాడుతాను.
లూకాసు 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదవగలరా? ఒకసారి జాగ్రత్తగా చదువుతున్నాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి చూచి వెళ్ళి ఏం చేసినట్టు తనకంటే చెడ్డమైన మరి అపవిత్రాత్మను ఎండబెట్టుకుని వచ్చింది. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపులు ఉండి అందుచేత అది అతను మనుషుని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదైపోయింది. విన్నారా? జాగ్రత్త. దేవుని ఆత్మ చేత హృదయం నింపుకోకపోవటం వలన దిగజారిపోతారు. దేవుని ఆత్మ నాలో ప్రవేశించబడినట్లు నీలో ప్రవేశించబడినట్లు ప్రార్థన చేసి ఆత్మ చేత నడిపించబడితే ఆ యొక్క ఇంటిలో లేక మనుషుల్లో ప్రవేశించదు దురాత్మ. సరే, ప్రవేశించిన దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మేలైన విషయాలు పొందుకుంటూ మేలైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఇష్టపడుతూ అలాగే ఉండిపోయావు. కానీ ఆ ఇల్లు ఓడ్చబడి అది మామూలుగా అమర్చబడి ఉంది. కానీ దానిలో నీరు అనేటువంటి ఆత్మ లేకపోవడం వలన, నీరు అనే వాక్యం లేకపోవడం వలన ఏం జరిగిందంటే అతని జీవితం భయంకరమైన పరిస్థితిలోకి దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అనుకుంటుంది ఈ వరకు ఒకటే, కానీ ఇప్పుడు 7 అయిపోయారు. అర్థమైందా? అవును, నేను అదే చెప్తాను. విడిపించబడిన తర్వాత మన బిడ్డలు విడిపించబడిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరితో ఎలా ఉంటున్నారు, ఎవరితో ఎలా పరిస్థితులు కలుగుకుంటున్నారు అది చూసి అనగా మన బిడ్డల జోలికి వాళ్ళ సొంటికి రాకుండా, మన ఇంటికి రాకుండా మనం కాసుకోకపోవటం వలన ఈ రోజున మరొక 7 మరి కొంతమంది దురాత్మ కలిగినటువంటి వాళ్ళు చోటు ఇవ్వాల్సిన అవసరం వచ్చినమే కాబట్టి ఆత్మీయంగా కూడా దిగజారిపోవడం గల కారణం. అది కారణం ఏంటంటే ఈ కళ్ళు కనపడతానే ఉంది. అది మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు. దైవజనుడు వాక్యం ద్వారా చాలాసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి వారికి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ విషయాలు చెప్తూనే ఉన్నాడు అందరికీ సమయంలో. కానీ విన్నారు, కానీ వాటిని ఏం చేశారంటే పర్వాలేదు అని అనుకున్నామంటే ప్రతి కుటుంబాల్లో కూడా అనుకున్నారు. చివరాఖరికి ఇంకొక 7 ఆటలు 10 ఆటలు తెచ్చుకుని ఏం చేస్తున్నామంటే దాంట్లో కాపురం పెట్టడం జరిగింది. ఇప్పుడు అది విడిచిపెట్టి వెళ్ళకుండా ఏం చేస్తుంది, కాపురం చేస్తుంది. ఇంకా కాపురం అంటే ఇంకా ఆలోచన కాపురం చేసి వాళ్ళు అంటారండి. ఒక ఊళ్ళో కాపురం చేసేదనుకోండి, ఎక్కడున్నవారు అని ఉంటే ఆ ఊళ్ళో కాపురం ఉన్నమాట అక్కడికి స్థిరం అన్నమాట. ఇంకా స్థిరంగా ఉండిపోతుంది. కనుక ఏమైందో తెలుసు అంటే దేవుని బిడ్డలారా, నీ బిడ్డలో దేవుని యొక్క ఆత్మ నింపుదల లేక నీరని వాక్యం
నీళ్ళని అభిషేకం, నీళ్ళని అభిషేకం లేకపోవడం. యెషయా చెప్తాడు, తప్పుకున్న వాళ్ళ నీళ్ళు ఎదుకు రండి అంటాడు ఒక దుఃఖం. ఇంకో దుఃఖం ఏంటంటే అయ్యేకి గురించి మాట్లాడతాడు. ఆయన అభిషేకం అనేది నీళ్ళని గురించి కూడా మాట్లాడతాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నేను మీతో చెప్పేది ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. సరే అండి, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక దీనినే ఆత్మీయంగా దిగజారిపోవటం కారణాలు ఏంటి అంటే, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సంఘ విశ్వాసం వల్ల జాగ్రత్త ఏమిటి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోకపోవటం వలన. 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారా? అంటే 13, 14, 15 కలిసి ఉన్నాయి. అది 14 వచనం ఎట్లుంటుందంటే, పాపమున కలుగు ప్రేమ చేత మీలో ఎవరును కఠిన పడుతున్నట్లు నేడు అనుకున్న సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. అది 13, 14 వచనాలు. అర్థమవుతుందని 15 వచనాలు. ఓకే, కనుక మీరు నేడు ఆయన శబ్దం ఇన్ని అన్న కోపం పుట్టించి నప్పటి వలె మీ హృదయంలో కఠినపరచకుండా ఆయన చెప్పాను. కనుక పాపం వల్ల కలుగు ప్రేమ చేత ఉంటారా? పాపం ప్రేమ కలిగిస్తుందండి. ఏం కలిగిస్తుంది? పాపం ప్రేమ కలిగిస్తుంది. లోకంలో వంటి ప్రతిదీ కూడా మనకు చూపించి మనం ఆకర్షించుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదండి. ఆకర్షించుకుంటుంది, చాలా భయంకరం. లోకం మనం ఆకర్షించుకుంటుంది. యేసు ప్రభువును కూడా ఆకర్షించుకోవడానికి చూసింది కదా లోకం. ఎక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత సాతాను వచ్చి ఈ లోక మహిమలన్నీ కూడా ఏ మహిమలండి? ఏం చూపిస్తుందండి? లోక మహిమలు చూపిస్తుంది. అవును, అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, ఆయన చేయటం ఇవన్నీ కూడా లోక మహిమలే. సాతాను కూడా లోక మహిమలని చూపిస్తుంది. చూపించి నువ్వు నాకు మొక్కితే ఏం జరిగింది? ఇవన్నీ కూడా నీకు ఇస్తానని చెప్పింది. లోక మహిమలు. అవును, ఈ రోజున లోక మహిమలు, లోక ఆశలో పడిపోయేటి వారు మనం గమనించాలి. మన కుటుంబాల్లో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, పోగులైనా, పెద్దవాడైనా, పెళ్ళైన వాడైనా, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెళ్ళైన వాళ్ళని లోక మహిమల్లో పడిపోతున్నారు కదండి. ఎంత భయంకరం లోక ఆశ. దేవుని బిడ్డలారా, సాతాను చేసే పనులు ఎంత భయంకరం. ఆత్మీయ దిగజారిపోవడానికి ఒకటి ఏమిటి అంటే వివాహ విషయాల్లో పొరపాటు పడటం. 2 దేవుని వాక్యం మన హృదయంలో లోతుగా లేకపోవడం. 3 ప్రార్థన అనేది లేకపోవడం. 4 ఏంటండి? ఒకరినొకరు బుద్ధి చెప్పుకోకపోవడం వల్ల ఏమైపోతున్నారు? చేస్తున్నది పాపాలకి మనకి తెలియదు. పోతే ఆడైపోతాడు, ఆడే ఉంటాడు, ఆడే చేస్తాడు అన్న టైపు బుద్ధి చెప్పుకోవడం, మందలించకపోవడం వల్ల దిగజారిపోయే గల కారణాలు భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు కదా, 2వ అధ్యాయం 3వ అధ్యాయం కదా,
14 అంటున్నాడు, పాపం వల్ల కలుగు ప్రేమ చేత, ప్రేమ మీలో ఎవరు కఠినపరచుకుందుకున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే రేపు మందలిందాంలే, ఎల్లుండి మందలిందాంలే అనుకుండగానే అంతకుముందే వాడు కట్టడైపోతాడు, లోకానికి దాసుడైపోతాడు, నీ మాట వినకపోకుండా జీవిస్తాడు. కనుక ఇక్కడ అంటూ ఏమన్నా ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. బిడ్డలు తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఒకవేళ పడిపోతున్నారేమో అని మందలించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, కూర్చుని మాట్లాడుకోవాలి, పరిస్థితుల గురించి మాట్లాడాలి. ఎంత సమయంకి ఇలాంటి పరిస్థితుల్లో ఆవుతో ఎత్తుకున్నాం, వీళ్ళతో ఎత్తుకున్నాం, ఆవుతో నువ్వు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నావు, ఇలా ఎత్తుకున్నాం అని పెళ్ళైన వాళ్ళతో మాట్లాడాలి, పెళ్ళి కాని వాళ్ళతో మాట్లాడాలి, ఆడవాళ్ళతో మాట్లాడాలి, మగవాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే ఒకరినొకరు కూడా ఏం చేసుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. మన దేవుడి పిల్లలు, దేవుని యొక్క వారసులు, దేవుడు మనం ఎన్నుకున్నాడు అని మనం ఒకరికొకరు ఏం చేసుకోవాలి, మనలో ఆ మంట రావాలి, ఆ విధానం రావాలి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుడి సహాయం కోరుకోండి. దేవుడే మిమ్మల్ని మీ కదింపుని ఏం చేస్తాడో అంటే దేవుడు మరి కార్యములు చేస్తాడు. సరే, మరొక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక మనం ముగించుకోవడం ఇష్టపడతాం. నేను ముగిస్తాను. తిమోతికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం తీసారా? 10వ వచనం చదవనమ్మా. 10వ వచనం చదవండి. దేమా ఇహలోకము స్నేహించి ఎవరిని విడిచి, పౌలు గారిని విడిచి, సేవకుని విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. గలతీయుడు తీతు దర్మానికి వెళ్ళెను. చాలు. ఇక్కడ పౌలుని సేవకు చెప్తున్నాడు ఒక దైవజనుడి గురించి. అతని పేరు దేమా. ఏం పేరండి? దేమా. వీళ్ళందరూ ఎవరంటే పౌలు గారి దగ్గర ఉన్నవాడు తిమోతి, తీతు, లోక, ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో పాటు దేమా కూడా ఉన్నాడు. అయితే సేవలో, పరిచర్యలో, కార్యక్రమాలు, ప్రతిదాములు చాలా ఏం చేశాడు, అందరూ కూడా ఆత్మీయంగా వెళ్తున్నారు. ఎవరు? లోక, తీతు, మరి తిమోతి, ఇంకా ఒకేలా ఇంకా చాలామంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. దగ్గర ఒక 40 మంది ఆయనతో ఉన్నారు. వాళ్ళు ఒకరు ఎవరంటే ఇతడు అన్నమాట. ఇతడు ఏం చేశాడట, పౌలు గారు చెప్తున్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసంటే దైవికంగా వెళ్ళలేదు, ఈ లోకంలోకి జారిపోయాడు అని కొంతమంది మరి సహోదరులకి ఏం చెప్తుంది ఈ విషయాన్ని చెప్పి కొంచెం వాళ్ళు కూడా భయం ఉంటుందని చెప్పి మందలించడానికి చూస్తున్నాడు. సరే, 9వ వచనం చూస్తారు, చదవండి. ఎవరిని? తిమోతిని అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. తిమోతి, నా దగ్గరికి త్వరగా రావాలి, నా వద్దకు త్వరగా వచ్చేందుకు ప్రయత్నం చేయము. వచ్చినప్పుడు లోయలో కల్పనతో నుంచి వచ్చిన అంగీని పుష్పములను ముఖ్యంగా చెరపము
కాగితములను తీసుకొని రమ్ము. ఇంకా చాలా మంది ఇక్కడ కింద చదువుకుంటే అలెగ్జాండర్ కూడా ఉంటాడు, ఇంకా చాలా మంది ఉంటారు. ఇంకా వేరే వేరే ఇంకా పుస్తకాలు పౌలు గారు మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకటేంటి ధ్యాన ఏం చేశాడు అనమాట, ఈ లోకంలో పడిపోయాడు, లోకంలో జీవించాడు. మళ్ళా ఈ ధ్యాన అనేవాడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనపడలేదు, ఎక్కడా కనిపిస్తుంది. అవునండి, ఇందుకు చెప్తున్న ఈ విషయం, ఒకసారి పడిపోయిన వాడు పరలోకంలో మనమైనా సరే పడిపోతే ఆయన జీవగ్రంథంలో పేరు చూసిపెట్టబడుతుంది అనుకోండి, చాలా కష్టం. అలాగే పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఇంకా ఉన్న భక్తులైన వారు ఈ దేమాన్ని గురించి ఎక్కడైనా కలుసుకున్నట్టు, స్వార్థ చేసినట్టు, అనగా పరిశీలన చేసినట్టు, దేవుని సేవలో ఉన్నట్టు ఎక్కడా లేదంటే చూడండి, వార్ప ఏ విధంగా అయితే అండి తన అత్తని చెల్లిపోయిందో ఆ విధంగా లోకంలోకి ఇతను కూడా లోకంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు లోకంతో స్నేహం చేయడం వల్ల ఏమైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. కనుక ప్రేమించే వాళ్ళ ఆత్మీయంగా దిగజారిపోవడం గల కారణాలు ఇంకా మనకి ఇంకొక 7 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం ఉంది కనుక నేను ముగిస్తున్నాను. ఏమిస్తుందంటే మరొకసారి మనం చెప్పుకుందాం. కనుక ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇష్టపడకూడదు. కనుక ఏం చెప్పాడు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనంలో మనం చదువుతున్నాం. అది చూసారా ఏం జరుగుతుంది? దిగజారిపోవటం వల్ల జరిగే నష్టం కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాలను అనుభవిస్తారు. తమకు యజస్సుమగు వరకు కూడా వాళ్ళకి యజస్సుమవ్వటం అంటే వాళ్ళకి ఇంకా చచ్చే ఎందుకు ఈ బతుకు అనేటువంటి వరకు కూడా ఏమవుతుందంటే వారు తమ ఆలోచనలు అనుసరిస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. అంత పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం మనకి లేదు. కానీ దేవుడు హెచ్చరించి మనం భద్రపరచడానికి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కనుక జాగ్రత్తగా మనమందరం దేవుని వాక్యం బట్టి మనం మరి దిగజారిపోకున్నట్లుగా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దిగజారిపోకున్నట్లుగా దేవుని సన్నిధిలో మనం నిలబడడానికి వాక్యం చేత సరి చేసుకుందాం, కడుక్కుందాం, భద్రపరచబడదాం. దేవుని రాకడ కొరకు ఆత్మీయంగా ఎదిగి దేవుని సన్నిధిలో ప్రభు కొరకు వేచించి ఎత్తపడదాం. దేవుని మాట అందరి వినుకుల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్.